వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. నవతరాన్ని రక్షించుకుందాం, డ్రగ్స్ నియంత్రణకు అడుగులు. హనుమకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో కుడలి వద్ద నవతరాన్ని రక్షించుకుందాం, డ్రగ్స్ నిర్మూలనకై ఎస్ఐ ఆధ్వర్యంలో మహోత్తరమైన కార్యక్రమం చేపట్టారు. నేటి తరం యువతితో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. దీన్ని అరికట్టడానికి డ్రగ్స్ నిరోధక చట్టాలను పదును తేల్చడం, శిక్షణ పెంపుతో పాటు సిబ్బంది ప్రజలకు డ్రగ్స్ వల్ల అనార్థాలు గురించి వివరంగా తెలపడం జరిగింది. డ్రగ్స్ వల్ల కలిగే దుర్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట. ప్రతి మనిషి నిజ జీవితంలో ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి నుండి తాత్కాలిక ఉపశమనం పొందడానికి చాలామంది పిల్లలు డ్రగ్స్ను ఆశ్రయిస్తున్నారు. స్నేహితులు బలవంతం పెట్టడంతో డ్రగ్స్కు అలవాటు పడడం, దానిని నిర్మూలన చేసే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్, వినోద కార్యక్రమాల్లో ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వినియోగాన్ని సాధారణ అంశంగా, ఫ్యాషన్గా చూపుతున్నారు. మానసిక ఆరోగ్యమే ముఖ్యం. నేటి ఉరుకులు పరుగులు ప్రపంచంలో పిల్లల వ్యసనాలకు దూరంగా ఉంచడానికి తల్లిదండ్రులు చాలా ఉపయోగపడతారు. రోజు కనీసం 10 నిమిషాలైన ధ్యానంలో నిశ్శబ్దంగా ఉంటూ తమ గురించి తాము తెలుసుకునేలా సెల్ఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ప్రోత్సహించాలి. శారీరక సమస్యల పరిష్కారానికి అవగాహన, భరోసా పిల్లల్లో కల్పించాలి. నివారణ చర్యలు, ఇంకొకటి డ్రగ్స్ బారిన పడకుండా మీకు కొంచెం అవేర్నెస్ అనేది కల్పిస్తే దాని వైపు పోకుండా, ఇంకోటి ఎవరన్నా డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం కానీ ఏదన్నా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. ఎట్లయితే మనము డైల్ 100 కాల్ చేస్తాం, ఏదన్నా ఆపద ఉంటే 100 కాల్ చేసినట్టు ఈ డ్రగ్స్కి 1908 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే ఫ్రీగానే అది కాల్ చేయగానే ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ పేరు ఎక్కడ కూడా డిస్ప్లే కాదు, జస్ట్ గోప్యంగా ఉంచబడుతుంది. జస్ట్ పలానా ప్లేస్లో పలానా అతను, జస్ట్ అతను ఫోన్ నెంబరు, పేరు, డీటెయిల్స్ ఇస్తే దాని తర్వాత లోకల్ పోలీస్ కానీ మా లీగల్ టీం కానీ దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి సేమ్ ఎవరైనా వాళ్ళకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ పేర్లు కానీ ఎక్కడ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది.